హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏజెంట్ ఐడీ నెంబర్ A0903220154 అండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే, ఎవరైతే తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక ఓపెన్ ప్లాట్, అది ఉడా అవ్వచ్చు, డీటీసీపీ అవ్వచ్చు, పంచాయతీ ప్లాట్ అవ్వచ్చు, కొనదలుచుకున్నారో వాళ్ళ కోసం అండి. కంప్లీట్‌గా మొత్తం మనం ఏ ఫేసింగ్ తీసుకోవాలి, ఫేసింగ్ నుంచి లాస్ట్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వరకు మొత్తం స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా చెప్తానండి. మొత్తం మనకేంటంటే ఒక 11 స్టెప్స్ ఉంటాయండి. అలాగా ఒక్కొక్కటి నేను చెప్తానండి. ముందు ఆ 11 స్టెప్స్ ఏంటేంటి ఉంటాయో మీకు బ్రీఫ్‌గా చెప్పి, తర్వాత ఒక్కొక్క స్టెప్పు దాన్ని కూలంకషంగా ఉదాహరణతో సహా వివరిస్తానండి. ఫస్ట్ ఏంటంటే ఏ ఫేసింగ్ తీసుకోవాలి, ఎవరికి ఏ ఫేసింగ్ సూటబులో దాని గురించి చెప్తాను. దాని తర్వాత మనం ఫేసింగ్ సెట్ అయ్యాక మనం సైట్ ఫిజికల్‌గా చూసేటప్పుడు అక్కడ సైట్‌లో ఎలాంటివి ఉంటే మనం తీసుకోవాలి, ఎలాంటివి ఉంటే తీసుకోకూడదు అనేది ఉదాహరణతో పాటు చెప్తాను. దాని తర్వాత మనకు సైట్ నచ్చాక మనం సిట్టింగ్‌కెళ్తామండి. అంటే మనం ఎవరైతే కొనుక్కుంటున్నామో వాళ్ళ దగ్గర అమ్మే వాళ్ళ దగ్గరికెళ్ళి సిట్టింగ్‌కెళ్తాం. సిట్టింగ్‌లో ఆ ప్రాసెస్ ఎలా ఉంటది? మనకి సిట్టింగ్‌లో మనకి అమౌంట్ ఓకే అనుకున్న తర్వాత మనం టోకెన్ పేమెంట్ ఇస్తామండి. టోకెన్ పేమెంట్ ఎంత ఇవ్వాలి దానికోసం చెప్తాను. టోకెన్ పేమెంట్ ఇచ్చాక మనకి వాళ్ళు జెరాక్స్‌లు ఇస్తారు. అదేంటంటే మన సేల్ డీడ్ జెరాక్స్, లింక్ డాక్యుమెంట్ జెరాక్స్. సో, దాని గురించి చెప్తాను. ఈ ఈ ఈ ఈ లింక్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం లీగల్‌గా వెరిఫై చేసుకోవాలండి. ఆ లీగల్ వెరిఫికేషను మన సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ఏ విధంగా చేసుకోవాలి, అలాగే అడ్వకేట్ దగ్గర లీగల్ అడ్వైస్ ఏ విధంగా తీసుకోవాలి అది చెప్తానండి. లీగల్ వెరిఫికేషన్ అయిపోయాక అప్పుడు మన అమౌంట్ అంతా సెట్ చేసుకొని అగ్రీమెంట్‌కి వెళ్తామండి. అగ్రీమెంట్ ప్రాసెస్‌కి ఎంత అమౌంట్ ఇవ్వాలి, అసలు అగ్రీమెంట్‌లో ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి దాని గురించి చెప్తా. అగ్రీమెంట్ అయిపోయాక నెక్స్ట్ మన ప్రాసెస్ బ్యాంక్ లోన్ అండి. బ్యాంక్ లోను మనకి ఎంతొస్తది దాని ప్రాసెస్ చెప్తాను. బ్యాంక్ లోన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం సేల్ డీడ్ తయారు చేసుకుంటామండి. అంటే ఈ సేల్ డీడ్ డ్రాఫ్ట్ ఇది మనం తయారు చేసుకున్న తర్వాత ఎవరికి చూపించాలి. ఈ సేల్ డీడ్‌లోనే మళ్ళీ మనకి ఫార్మ్ 32 ఉంటది. దాని గురించి చెప్తానండి. తర్వాత 10వ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఏమేమి జరుగుతుందో అది చెప్తాను. లాస్ట్ 11వ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ అయిపోయాక మీకు ఎవరైతే ఆ ప్రాపర్టీ చూపించారో మాలాంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి వాళ్ళ కమిషన్ ఎంత ఇవ్వాలనేది మొత్తం ప్రతీదీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ డీటెయిల్‌గా ఉదాహరణతో పాటు చెప్తానండి. అది మీరు ఇప్పుడు చూసారంటే రేపొద్దున్న మీరు ఏదైనా సైట్ కొనుక్కోవడం అనుకునేటప్పుడు ఈ వీడియో ఒక్కసారి ఇది కొంచెం ఒక 20 మినిట్స్ అవ్వచ్చు, 15 మినిట్స్ అవ్వచ్చు, ఎంత వీడియో అయినా ఈ వీడియో ఒకసారి మీరు చూసుకొని తర్వాత మీరు సైట్ విజిట్‌కి వెళ్తే మీరు ఎవరి దగ్గరైనా కొనుక్కోవచ్చు. మీకు ప్రతీదీ క్షుణ్ణంగా అర్థమవుతదండి. అప్పుడు మీరు ఇప్పుడు కొన్ని చాలామంది మనం డిగ్రీలు చదివినా, బీటెక్‌లు చదివినా, ఎంటెక్‌లు చదివినా, ఎల్ఎల్బీ చదివినా, ఫార్మసీలు, పీహెచ్‌డీలు ఏం చేసినా అది వేరే సబ్జెక్ట్. ఈ రియల్ ఎస్టేట్ అనేది కొంచెం వేరే సబ్జెక్టు. చాలామందికి మీ నంబరు ఫేసింగ్‌లు కూడా తెలియట్లేదు, మోసపోతున్నారు. అవన్నీ మీకు అంటే మీరు ఎలాంటి మోసాలు పోకుండా ప్రతీదీ మొత్తం అంతా ట్రాన్స్‌పరెన్సీగా చెప్తాను. మీకు చాలా ఉపయోగపడుతుంది. మొట్టమొదట ఆల్రెడీ మీరు 2, 3 సార్లు కొనుక్కుంటే వాళ్ళకి ఆల్రెడీ బాగా నాలెడ్జ్ ఉంటది. అలా కాదు మొట్టమొదటిసారి ఫస్ట్ టైమ్ వాళ్ళ జీవితంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అది మీరు 10 లక్షలు అవని, 20 లక్షలు అవని, 50, 1,00,00,000, 2,00,00,000 ఎంతైనా మీ డబ్బులు ఊరికే రావు కదండీ. మీరు కరెక్ట్‌గా ఈ మంచిది కరెక్ట్‌గా తీసుకోకపోతే రేపొద్దున్న మేము ఆ ప్రాపర్టీ అమ్మాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పాలవుతారు. అందుకనే మొత్తం ప్రతీదీ ఫేసింగ్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వరకు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి. ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు మనకి వైజాగ్‌లో రేపు నవంబర్ 14, 15 తేదీల్లో CII మనకి అదే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది. దాంట్లో మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పేపర్‌ల్లోనూ, న్యూస్‌లోను చూపించేది ఇంచుమించు 455 మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ MOUలు జరుగుతాయి. అంగీకార ఒప్పందాలు. అలాగే దాని వాల్యూ ఎంత ఉంటదంటే దాని వర్త్ 9,00,000 నుంచి 10,00,000 కోట్లు. దాన్ని బట్టి చాలామంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు వైజాగ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారండి. ఆల్రెడీ మనకి ప్రెజెంట్ ట్రెండింగ్‌లో భోగాపురం ఉందండి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ ఎక్కువ రియల్ ఎస్టేట్ భూమి నడుస్తుంది. అలాగే అక్కడే ఒబెరాయ్ హోటల్ కడుతున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ మన పేపర్‌లో ఏసిందేంటంటే మనకి పోలుపల్లి దాటాక రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంటది. అక్కడ ఒక 320 ఎకరాల్లో
గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. సో ఆ ప్రాంతంలో పారిశ్రామిక ఒక ఐటీ పార్క్ అనేది ఒక డెవలప్ చేస్తారని చెప్పి అదొకటి వస్తుందండి. అలాగే నెక్స్ట్ మనకి కాగ్నిజెంట్, మన కాపులోపాడ దగ్గర కాగ్నిజెంట్ వాళ్ళకి ఒక 32 ఎకరాలు ఎంత ఇచ్చారండి. సో దాని చుట్టూ కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ గూగుల్ డేటా సెంటర్ అండి. ఇప్పుడు మనకి తర్లువాడ దగ్గర ఉంది కదండి, ఆనందపురం మండలం, అక్కడ కూడా దాని చుట్టూ రేడియస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇలాంటి మనకి ఇప్పుడు టీసీఎస్ కానీ, అలాగే యాక్సెంచర్ కానీ, సత్వా కానీ, ఇలాగ బోల్డ్ కంపెనీలు ఇంచుమించు ఈ ఎంఓయూలు జరిగేటప్పటికి నవంబర్ 14-15 తేదీల్లో చాలా కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మనకేంటంటే ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మనకి లండన్ పర్యటనకు వెళ్ళారు, దుబాయ్, అలాగే లోకేష్ గారు ఆస్ట్రేలియా, సింగపూర్, ఇలాగ మొత్తం ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో అలాగే రేపొద్దున్న మెట్రో ప్రాజెక్టు కూడా సర్వే అవుతుంది. అంటే ఎక్కడెక్కడ స్టేషన్లు రావాలి, సో అది కూడా అంటే మొత్తం ఇప్పుడే మనం ఇన్వెస్ట్ చేసుకుంటే రేపొద్దున్న మీకు చాలా రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ముందు ఈ ఇన్వెస్ట్ చేయడానికి మీరు రెడీ అవుతున్నారు, కానీ మీరు ఆ స్టెప్స్ ఉంటాయి కదా మనకి, జస్ట్ ఏ ఫేసింగ్ తీసుకోవాలి రిజిస్ట్రేషన్ వరకు ప్రతి స్టెప్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఒక్క స్టెప్ దగ్గర మీరు రాంగ్ డిసిషన్ తీసుకున్నా రేపొద్దున్న అది మనకి నేను అమ్మేటప్పుడు అంటే మీరు మాలాంటి వాళ్ళకి అమ్మడమని చెప్పేటప్పుడు ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మాకు ఇబ్బంది అవుతుందండి. సో అలాంటిది ప్రతి దగ్గర 100% పర్ఫెక్ట్గా ఉండాలంటే నేను ఈ 11 స్టెప్స్ డీటెయిల్గా చెప్తాను. దాన్ని మీరు కొంచెం ఫాలో అయ్యి మీరు అలాంటివే తీసుకుంటే మీకే అడ్వాంటేజ్ అండి. మీరు పెట్టిన రూపాయికి 10 లాభం వస్తుంది. సో అది ఏంటంటే అనేది మీకు చెప్తాను. ఫస్ట్ 11 ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫేసింగ్. సో చాలామంది డౌట్ ఏ ఫేసింగ్ తీసుకోవాలి అని. సో దీనికి ఏంటంటే మీకు తెలిసిన పంతులు గారిని, మీ ఊరి దగ్గరలో ఉన్న ఎవరో ఒక పంతులు గారిని అడిగితే వాళ్ళు మీకు ఏ ఫేసింగ్ నప్పుతుంది అనేది మీ జాతకం ప్రకారం చూస్తారండి. అంటే దానికి ఏం కావాలంటే మీకు ఆల్రెడీ మీ నక్షత్రం తెలిస్తే ఈజీ, లేదు అనుకుంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా మన హోరోస్కోప్ ఉంటుంది కదండి, దాంట్లో కొడితే మొత్తం మీరు ఏ నక్షత్రంలో పుట్టారో దానికి ఆ నక్షత్రం వాళ్ళకి ఏ ఫేసింగ్లు అనుకూలంగా ఉంటాయి అంటే మనం అది ఫ్లాట్కి అవ్వచ్చు లేదా ఖాళీ స్థలంకి ఓపెన్ ప్లాట్కి కూడా రెండింటికి అదే అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయండి. అంటే మనకి స్వాతి, విశాఖ, రేవతి ఇలాంటివి ఉంటాయి కదండి, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, 27 నక్షత్రాలు ఉంటాయండి. 27 నక్షత్రాల్లో ఒక 3 నక్షత్రాలు కామన్గా ఉంటాయి. అంటే కామన్ అంటే వాళ్ళకి ఆ ఫేసింగ్లో సెట్ అవుతాయి. అంటే ఆ 27 నక్షత్రాల్లో 3 9ల కింద విభజించారండి. ఒక 9 దేవగణం, ఒక 9 మానుషగణం, ఒక 9 రాక్షసగణం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది స్వాతి నక్షత్రం కాబట్టి ఇది దేవగణం. స్వాతి నక్షత్రం వాళ్ళకి నెక్స్ట్ ఆరుద్ర, శతభిషం, ఈ 3 నక్షత్రాలకి ఒకే ఫేసింగ్ సెట్ అవుద్ది. సో నా జాతకం ప్రకారం ఏంటంటే నాకు ఈస్ట్, సౌత్, సో నాకు ఇలా చెప్పారు. అలాగే మీరు మీ నక్షత్రం బట్టి మీకు ఒక్కొక్కరికి ఒక్కో ఫేసింగ్ సెట్ అవుద్ది. అంటే ప్రతి ఒక్కరికి 2 ఫేసింగ్ సెట్ అవుతాయి. నేను ఎక్కువ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈస్ట్ వెస్ట్లో ఒక ఫేసింగ్, నార్త్ సౌత్లో ఒక ఫేసింగ్ కంపల్సరీ ఇలాగే జరుగుతాయండి. సో మీరేంటంటే చాలామంది ఫేసింగ్లు కూడా అనకూడదు, కానీ ఇప్పుడు కొంతమంది మా పాత ఎక్స్పీరియన్స్ కొంతమంది గవర్నమెంట్ టీచర్లు కూడా ఒక ఫ్లాట్ కొన్నారు, అది యాక్చువల్గా ఈస్ట్, అది వెస్ట్ ఫేసింగ్. వాళ్ళకి ఏం చెప్పాడంటే బిల్డరు ఇది ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పి అమ్మేశాడంట. అదేంటంటే అలా అన్నారంటే మాకు తెలియదండి అని. అదేంటంటే వాళ్ళు లోపలికి వెళ్ళింది ఈస్ట్, సో అదే ఫేసింగ్ అనుకున్నారు, కానీ యాక్చువల్గా అది కాదండి. సో మన లోపల నుంచి బయటకు చూస్తే అది ఎటువైపు ఉంటే అది ఆ ఫేసింగ్. అంటే మన లోపల ద్వారబంధం ఉంటుంది కదండి, బయట నుంచి వస్తున్నప్పుడు కాదు, లోపలికి వచ్చి మన ఆపోజిట్గా తిరగాలి. సో ఆ ఫేసింగ్లు ఏంటంటే నేను బ్రీఫ్గా అందరికీ తెలుసు, నేను మామూలుగా చెప్తాను. మనకి మొత్తం 8 దిక్కులు ఉన్నాయండి. అది ఎలా అంటే మన సూర్యుడికి అభిముఖంగా నించుంటే సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడో సో ఇప్పుడు నేను ఎలా అయితే ఉన్నానో సూర్యుడికి అలా నించుంటే ఎదురుగా ఉండేది మన ఫేస్ వైపు ఉండేది ఈస్ట్, బ్యాక్ సైడ్ ఉండేది వెస్ట్, లెఫ్ట్ సైడ్ ఉండేది నార్త్,
ఈ రైట్ సైడ్ ఉండేది సౌత్. సో ఈస్ట్కి ఇటుపక్క నార్త్కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్. ఇటుపక్క మనకి వెస్ట్కి ఇటుపక్క సౌత్కి ఉండేది సౌత్ వెస్ట్. అంటే మామూలు తెలుగులోనే అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అండి. ఇటువైపు ఉండేది ఈశాన్యం, ఇటువైపు ఉండేది ఆగ్నేయం, బ్యాక్ సైడ్ ఉండేది వాయువ్యం, ఇటువైపు ఉండేది నైరుతి. సో 8 దిక్కులు ఉంటాయండి. సో 8 దిక్కుల్లో ఒక్కొక్కరికి ఎవరికి ఏ జాతకం ప్రకారం అయితే ఆ జాతకం తీసుకోవచ్చండి. సో ముందనేది మనం జాతకం చూడాలండి. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ మీ జాతకం ప్రకారం మీది ఏ నక్షత్రం అయితే వాళ్ళకి రెండు సూటబుల్ అవుతాయి, అది మీరు తీసుకోవాలి. సో అది ఎక్కువ మంది ఏ ఫేసింగ్ అంటే ముందు మీరు ఫస్ట్ ప్రయారిటీ 2 రోడ్ కార్నర్స్కి ఇవ్వండి. అది నార్త్ ఈస్ట్ కానీ, నార్త్ వెస్ట్ కానీ, సౌత్ ఈస్ట్ కానీ, సౌత్ వెస్ట్, ఈ 4 కానీ ఆప్షన్లు మీకుంటే ముందు వాటికి ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. అంటే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఫస్ట్, సెకండ్, అంటే ఈస్ట్ ఉంది కాబట్టి. సో ఈ 4 2 రోడ్ కార్నర్కి ప్రయారిటీ ఇస్తారు. దాని తర్వాత అవి ఆప్షన్లో అవైలబిలిటీ లేకపోతే నెక్స్ట్ ఈస్ట్కి ఇస్తారు, తర్వాత నార్త్, లాస్ట్ తర్వాత వెస్ట్, లాస్ట్లో సౌత్. సో కొంతమందికి మనం రీసేల్ చేసేటప్పుడు ఎక్కువ మందికి సౌత్ పడదు, అదే 2 రోడ్ కార్నర్ ఉంటే వాళ్ళకి పడుతుంది. సో అలాగని చెప్పి ఆ ఫేసింగ్స్ ఏం ఇబ్బంది ఉండదు, అది మీకు చెప్తాను. సో ఇప్పుడు మనకి ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే, అంటే మన జాతకం ప్రకారం ఈ ఈ దైవత్వాన్ని నమ్మే వాళ్ళకి వీళ్ళకి ఫేసింగ్ల ప్రకారం వెళ్తారు. కొంతమంది ఇప్పుడు మనకి నాస్తికులు ఉంటారు కదా, వాళ్ళు ఫేసింగ్లు ఏం పట్టించుకోరు. సో వాళ్ళు ఏ ఫేసింగ్ని తీసుకుంటారు, వాళ్ళ వాదన ఏంటంటే సూర్యుడు గుండ్రంగా తిరుగుతాడు, అదే భూమి సూర్యుడి చుట్టూ తన చుట్టూ తాను తిరిగి సూర్యుడి చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది అన్నప్పటికీ, సో మనం ఈస్ట్ తీసుకున్నా వెస్ట్ తీసుకున్నా అవి కొంచెం రొటేట్ అవుతుంటాయి కాబట్టి సో మనం ఏ ఫేసింగ్ తీసుకున్నా పర్లేదు అంటారు. వాళ్ళ వాదన తప్పట్ల, వాళ్ళది వాళ్ళే. సో ఇప్పుడు ఈ కొంతమంది ఈ పర్టికులర్గా ఈస్ట్లు, నార్త్లు, నార్త్ ఈస్ట్లు, సౌత్ ఈస్ట్లు ఇవి అడుగుతారు. కొంతమంది ఏంటంటే లాస్ట్లో మనం ఒక విజయవాడలో వరదలు వచ్చేటప్పుడు వాస్తు ప్రకారం కట్టుకున్న వాళ్ళ ఇల్లులు మునిగిపోయాయి, వాస్తు లేకుండా ఉండేవి కూడా మునిగిపోయాయి అని చెప్పి వాదనలు వచ్చాయి. అది ఎవరిష్టం వాళ్ళది, కానీ మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి మీ జాతకం ప్రకారం మీరు ఇలాంటి మీ ట్రెడిషనల్ కల్చర్కి అలవాటు పడి ఉంటే మీరు హ్యాపీగా పంతులు గారు ఏ ఫేసింగ్ మీ జాతకానికి సూటబుల్ అవుతుందో అది తీసుకోవడం బెస్ట్. అది ఏ ఫేసింగ్ అని అవ్వచ్చు. కొంతమందికి ఈస్ట్ నార్త్ పడుతుంది, కొంతమందికి వెస్ట్ పడుతుంది. మాకు వచ్చిన లాస్ట్ కస్టమర్ ఏంటంటే, మాకు అంతకుముందు వేరే ఫేసింగ్లు తీసుకునేటప్పుడు అంత జరుగుబాటు అవ్వలేదండి, మేము వెస్ట్ ఫేసింగ్ తీసుకున్నాం, అక్కడి నుంచి మా అబ్బాయికి కూడా అమెరికాలో జాబ్ వచ్చింది అంటే పంతులు గారు చెప్పారంట, మీరు తీసుకుంది వెస్ట్ ఫేసింగే, మీ అబ్బాయికి కూడా మన అవన్నీ వెస్ట్రన్ కంట్రీస్ కదండి అమెరికా అవి, సో అక్కడ జాబ్ వచ్చిందని చెప్పి వాళ్ళ నమ్మకం. కొంతమంది ఏం చెప్తారంటే సౌత్ ఫేసింగ్ తీసుకుంటే ఆ ఇంట్లో యాక్సిడెంట్లు అవుతాయి అంటే ఎవరు ఆలోచనలు వాళ్ళది. అంటే కస్టమర్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ నేను చెప్తానండి, మా సొంత ఏం కాదు. కానీ చాలామంది బ్రాహ్మణ్స్ సౌత్ ఫేసింగ్లోనే వాళ్ళ ఇల్లులో ఉంటారు, నేను చాలామంది అబ్జర్వ్ చేశాను. అలాగే మనకి ఫేసింగ్ వాళ్ళు మీ జాతకం ప్రకారం తీసుకుంటే ఇబ్బంది ఉండదు. రేపు పొద్దున్న మేము అమ్మేటప్పుడు ఫస్ట్ 2 రోడ్ కార్నర్లు వెళ్తే, తర్వాత ఈస్ట్, తర్వాత నార్త్, వెస్ట్, లాస్ట్లో సౌత్ వెళ్తాయి. సో సౌత్ దానికి ఏదైనా కాంబినేషన్ ఉంటే తీసుకుంటే బెస్ట్ అండి. ఫేసింగ్ ఇది ఏ ఫేసింగ్ తీసుకోవాలనేది ఇది ఫస్ట్ పాయింట్ అయింది. తర్వాత మనం సైట్ ఫిజికల్గా చూసేటప్పుడు ఏ ఉంటే తీసుకోవాలి, ఏ ఉంటే తీసుకోకూడదంటే, మన సైట్ ఫిజికల్గా చూసేటప్పుడు మనకి ఫస్ట్ మనం చూడాల్సింది అది కరెక్ట్గా అన్ని ఈవెన్ సైజెస్ ఉన్నాయా లేవా. ఏమైనా కొంచెం అన్ఈవెన్ సైజెస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 167 గజాలు అనుకోండి, 30x50, 30 ఈస్ట్, 30 వెస్ట్, అలాగే నార్త్ సౌత్లు 50 అంటే 200 స్క్వేర్ యార్డ్స్ అంటే 30x60, అలాగే 267 అంటే 40x60, అలాగే 444 అంటే 50x80, అలాగే 40x70. అవన్నీ కరెక్ట్ సైజులో ఉంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అలా కాకుండా కొన్ని అన్ఈవెన్ సైజెస్ ఉంటాయి, అది మనకి ఏంటంటే రేపు పొద్దున్న మన కన్స్ట్రక్షన్కి వెళ్ళేటప్పుడు అది
క్రాస్ మిగిలిపోద్ది. అది కొంచెం ఇబ్బంది అవుతుంది. సెట్ బ్యాక్ల కింద ఆటల కింద వదులుకోలే. అలా కాకుండా మీరు అంత క్రాస్ బిట్లే లేకుండా ఉండేవి తీసుకోలే. అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోడ్ హిట్ అండి. అంటే వీధి సోల రోడ్డు పోటు అంటారు కదా. ఇది మీరు నన్ను అడిగితే ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కటి. తీసుకోపోవడం బెటర్. ఎందుకంటే రేపు పొద్దున్న రీసేల్ చేసేటప్పుడు దానికి తక్కువ వాల్యూ వస్తుంది. మిగతా రోడ్ హిట్లు లేని హిట్లకి ఎక్కువ వస్తుంది. రోడ్ హిట్లు కొంతమంది కావాలని తీసుకుంటారు. కొంతమంది నార్త్ ఈస్ట్ రోడ్ హిట్ ఉంటే మంచిదని చెప్పి కొంతమంది కావాలని కొనుక్కుంటారు. కొంతమంది వాయువ్యం రోడ్ హిట్ ఉంటే మా జాతకం ప్రకారం కలిసి వస్తుందని చెప్పి వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మన విశాఖపట్నంలో ఒక ప్రముఖ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి రోడ్ హిట్ ఉంది. సో ఆ ఇంటికి వచ్చాక వాళ్ళకి బాగా జరుగుబాటు అయ్యి అతను ఎక్కడ పోటీ చేసినా అది ఏ పార్టీ అయినా 100% కంపల్సరీగా గెలిచే వ్యక్తి అండి. సో అతనికి బాగా కలిసి వచ్చింది. అంటే రోడ్ హిట్ కావాలని తీసుకుంటున్నారు, వాళ్ళకి బాగానే జరుగుతుంది. కొంతమంది రోడ్ హిట్ ఉంటే జరగదు అంటారు. అలాగే ఇల్లుల్లో డూప్లెక్స్ ఇల్లులు కొంతమంది కలుస్తాయి అంటారు. కొంతమంది లోపల మెట్లు అయి ఉంటే ఆ ఫ్యామిలీ అంతా అప్పుల పాలు అవుతారు. అలాంటి రూమర్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ రోడ్డు హిట్లు అంటే కొంతమంది రోడ్డు హిట్లు ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికొరికే వాళ్ళ జాతక బలం బాగున్నంతసేపు బాగానే ఉంటుంది, లేనప్పుడు ఏదో ఒక దెబ్బ కొడుతుంది, ఏదో ఒక విధంగా చనిపోతారని చెప్పి అదొక రూమర్స్ ఉన్నాయి. కానీ వాస్తవానికి ఏంటంటే ఒక లేఅవుట్ వేసారనుకోండి, లేఅవుట్ వేసినప్పుడు ఖచ్చితంగా అన్నీ కరెక్ట్ ఫేసింగ్లు అన్నీ ఈక్వల్ రావు కదండి. ఎదురుగా రోడ్డు ఉంటే రోడ్డు వస్తుంది. ఇప్పుడు ఆ రోడ్డు హిట్కి నిజంగా చనిపోతే ఆ లేఅవుట్ వేసిన ఎవరి పేరు మీద ఉంటుందో ఎండి గారు వాళ్ళందరూ మొత్తం ఇప్పుడు మనం ఏ కంపెనీ తీసుకున్నా వాళ్ళందరూ హ్యాపీగా ఏం చనిపోలేదండి. అందరూ చాలా వెల్గా సెటిల్ అయ్యి ఉన్నారు. అంటే మీరు వాటికి భయపడాల్సిన పని లేదు. సో రోడ్డు హిట్ ఉన్న దానికి రెమెడీ ఉంటుందండి. ఇప్పుడు మనకు వినాయకుడి బొమ్మ పెట్టుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు మనం లాంగ్లో కొంటున్నాం కాబట్టి రోడ్డు హిట్ ఉంది అని చెప్పేసి మనం ఆప్షన్లు ఉన్నాయి మనకి. ఎందుకంటే కొత్తగా వేస్తారు కాబట్టి లేఅవుట్. ఇప్పుడు మన సిటీలో చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు జగదాంబ సెంటర్లో మా తాతగారిది ఏదో ఒక ఆస్తి కలిసి వచ్చింది, ఒక 500 గజాలు. దానికి ఎదురుగా రోడ్డు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నాదే అనుకోండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా రోడ్ హిట్ ఉంది. అలాగని చెప్పి నేను అది అక్కడ కన్స్ట్రక్షన్ చేయకుండా ఉన్నాను కదా. అంటే మన సిటీలో ఎక్కడ పాపులేషన్ పెరిగిన కొలది ఇంక రోడ్డు హిట్ ఉండదు, ఇంకేది ఉండదు అన్నమాట. పక్కన శ్మశానం ఉన్నా సరే తీసేసుకుంటారు. సో అది చెప్తాను. సో ఫస్ట్ ఈవెన్ సైజెస్ ఉన్న ప్లాట్లు తీసుకోవాలి మనం ఫిజికల్గా చూసేటప్పుడు. అలాగే రోడ్డు హిట్లు ఉండి తీసుకోకూడదు. అలాగే రోడ్ల విషయానికి వచ్చేటప్పటికి మీకు అవకాశం ఉంటే ముందు 100 ఫీట్ రోడ్డుకి ప్రయారిటీ ఇవ్వాలండి. 100 ఫీట్ రోడ్డుకి ఆనుకుని ప్లాట్ తీసుకోవాలి. 100 ఫీట్ రోడ్డు లేనప్పుడు 80 ఫీట్, తర్వాత 60 ఫీట్, తర్వాత 40 ఫీట్, నెక్స్ట్ 30 ఫీట్. సో అంటే ఎక్కువ నార్మల్గా ఉడా లేఅవుట్లో ఒకప్పుడు ఓల్డ్ లేఅవుట్లు అంటే 80 ఫీట్లు 100 ఫీట్లు ఉండే, కానీ ఇప్పుడు కొత్త లేఅవుట్లో 60 ఫీట్లు 40 ఫీట్లు ఉంటాయి. ఇప్పుడు మరీ 2025లో 33 అడుగులు 30 అడుగులు ఉంటున్నాయి. సో ఈ రోడ్డు అనేది 30 అడుగులకి ఎక్కువ ఉంటేనే మీరు తీసుకోవాలి. 30 అడుగులు తక్కువ ఉన్నది అనుకోండి, రేపొద్దున్న మన కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నప్పుడు జీవీఎంసీ ప్లాన్కి వెళ్ళేటప్పుడు అది ఒక గిఫ్ట్ కింద వదలాల్సి వస్తుంది. మీకు 25 అడుగులు ఉంటే ఇంకొక 5 అడుగులు వదలాలి. రేపొద్దున్న అది ఏదైనా పంచాయతీ ప్లాట్ తీసుకుంటే ఎల్ఆర్ఎస్ మనం పే చేయాలనుకోండి, 30 అడుగులు ఉంటే మనకి ఎల్ఆర్ఎస్ అవుతుంది. అలా కాకుండా తక్కువ ఉంటే మనం ఆ సెట్ బ్యాక్ 5 అడుగులు ఆ జీవీఎంసీకి మనం ఇస్తేనే అప్పుడు మనకి ఎల్ఆర్ఎస్ అవుతుందండి, లేకపోతే అవ్వదు. అలాగే మనకి సైట్ చూసేటప్పుడే ఫిజికల్గా చాలామందికి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే మంచిదండి. సో నా సజెషన్ ఏంటంటే, అంటే అది డిపెండ్ అపాన్ మీ బడ్జెట్ బట్టి ఉంటుంది, కానీ 167 నుంచి 267, 360 అంటే 160 నుంచి 360 స్క్వేర్ యార్డ్స్కి మీరు ఎంత ప్లాట్ తీసుకున్నా మీకు 3 ఫ్లోర్లే పర్మిషన్ వస్తుంది. అంటే సెల్లారు ప్లస్ 3 ఫ్లోర్లు అంటే G+2 అంటారు. అంటే మీరు 167 తీసుకోవచ్చు, 200, 267 తీసుకుంటే 40 into 60 మంచి మెజర్మెంట్ అండి, కొంచెం బాగా వస్తుంది కన్స్ట్రక్షన్. మీరు ఆ విధంగా 267 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే మంచిది. మీరు 300 వరకు వెళ్ళే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు
360కి వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే 300 కానీ 310 కానీ తీసుకుంటే మీకు 3 ఫ్లోర్లు పర్మిషన్ వస్తుంది. అలా కాకుండా 360 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే రేపొద్దున మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే మీకు అఫీషియల్గా ఏ టీడీఆర్ కొనక్కన్నా 4 ఫ్లోర్లు పర్మిషన్ వస్తుందండి. అంటే ఇప్పుడు మనకి టీడీఆర్ కొనుక్కోవాలంటే అది చాలా ఇబ్బంది. కొంచెం డబ్బులు ఎంతో కొంత స్టాంప్ డ్యూటీ అది పే చేయాల్సి వస్తుంది. అదే 360 గజాలు మీరు తీసుకుంటే మీరు 4 ఫ్లోర్లు పర్మిషన్ వస్తుంది. అలాగే 360 తర్వాత ఈ మధ్యలో ఎంత తీసుకున్నా 400. మళ్ళీ 600 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే మీకు 5 ఫ్లోర్లు పర్మిషన్. 600 స్క్వేర్ యార్డ్స్ అంటే మీరు ఫ్లోర్కి 2 చొప్పున అంటే మనకి 600 ఇంటూ 9 4500 ఎసెప్ట్ వస్తుంది. సెట్ బ్యాక్ మనకు ఒక 500 700 తీసిన మనకి 2000 ఎస్ఎఫ్టీ చొప్పున మన ఫ్లాట్ల కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంటే మనం రేపొద్దున్న మనం అది ఇల్లు కట్టుకునే ఆలోచన ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మనం ఎన్ని స్క్వేర్ యార్డ్స్ తీసుకోవాలనుకుంటే మీరు 167 నుంచి 267 అయితే తీసుకోండి. అలా కాదు మేము 300 వరకు వెళ్ళగలమంటే 300 310 స్కిప్ చేసి 360కి వెళ్తే 4 ఫ్లోర్స్ పర్మిషన్. మళ్ళీ 360 నుంచి 500 వరకు ఓకే, 500 550 వరకు వెళ్ళే వాళ్ళు 600 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి 5 ఫ్లోర్స్ పర్మిషన్ వస్తాయి. అంటే ఎన్ని అడుగుల రోడ్డు అనేది చెప్పాను, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ తీసుకోవాలో చెప్పాను. అలాగే ఏ ఉంటే తీసుకోకూడదంటే మన సైట్ పైన హై టెన్షన్ వైర్లు వెళ్ళాయి అనుకోండి. సో అలాంటిది రేపొద్దున్న మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే అలా హై టెన్షన్ వైర్లు మనం మార్చలేం కదా. సో అప్పుడు దాని వాల్యూ తగ్గుతుంది. అలాగే ఆ పక్కన ఏమైనా సెల్ టవర్స్ ఉన్నాయి అనుకోండి, అది కూడా రేడియేషన్ ఇబ్బంది అని చెప్పి చాలామంది మేము కస్టమర్లు తీసుకెళ్ళి చూపిస్తే ఏదైనా సైట్ పక్కన సెల్ టవర్ ఉంటే అంత వేరంగా తీసుకోవట్లేదండి. సో ఆ 2 స్కిప్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి బరియల్ గ్రౌండ్ దగ్గరలో ఉన్నది అనుకోండి, అది మనం ఫస్ట్లో స్కిప్ చేయాలి. సో బరియల్ గ్రౌండ్లో ఉన్నవి కూడా ఎవరెవరు తీసుకున్నారో నేను చెప్తాను. బరియల్ గ్రౌండ్ ఉంటే దగ్గరలో మనం అది స్కిప్ చేయాలి. నెక్స్ట్ మనకు దగ్గరలో ప్రార్థనా స్థలాలు, అది హిందూ దేవాలయం కానీ మసీద్ కానీ చర్చ్ కానీ సో ఏ ఉన్నా మీరు వాటికి, ఎందుకంటే కొంతమందికి గుడి ఉన్నా ఆ గుడి నీడ పడితే మంచిది కాదంటారు. అంటే దగ్గరలో ఉంటే కొంచెం అలాగే ఎక్కువ పాటలు చేస్తే కొంచెం డిస్టర్బెన్స్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి దేవాలయం ఒకటి హ్యూమన్ టోన్ వస్తుంది, ఒకటి బెల్ ఉంటుంది, లేదంటే మైక్తోని అనౌన్స్మెంటు పాటలు ఇలా ఉంటే కొంతమందికి అలా 24 అవర్స్ అలా మార్నింగ్ ఈవినింగ్ చేస్తుంటే మీకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ టెంపుల్స్ దగ్గర ఉన్నవి కూడా మీరు కొంచెం అంటే కొంచెం దూరం ఉంటే పర్లేదు. మరీ టెంపుల్ కానుకొని అది హిందూ దేవాలయమా ముస్లిమా చర్చ్ క్రిస్టియనా మసీదు ఏదైనా చర్చ్ అనేది మీరు పక్కన పెడితే అది కొంచెం తీసుకోపోవడం మంచిది. సో అలాగని చెప్పి మనకి బరియల్ గ్రౌండ్ ఉంటే తీసుకోకూడదు అనుకుంటారు. కానీ మనకి ఇప్పుడు విశాఖపట్నంలో మన పెద్ద టవరు లాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ అండి. సో దానికి పైనుంచి చూస్తే మనకి ఫుల్గా సముద్రం మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఆ వ్యూ అంతా బాగుంటుంది. కొంచెం కిందకి మనం చూస్తే లాన్సమ్ అనేది ఈనాడు దగ్గర ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ అంతా కేఆర్ఎం కాలనీ. కేఆర్ఎం అంటే కోడి రామ్మూర్తి కాలనీ. సో అక్కడ ఏంటంటే కేఆర్ఎం కాలనీ అంటే చుట్టూ శ్మశానాలు ఉంటాయండి. మన ఆక్సిజన్ టవర్స్ నుంచి చూస్తే శ్మశానాలు ఉంటాయి. కానీ మొత్తం అన్ని ఫ్లాట్స్ అమ్ముడైపోయాయి. అంటే సిటీలో అలాంటివి ఏం పట్టించుకోవట్లేదు. అలాగే మనకి కోరమనపాలెంలో అందరికీ తెలిసింది ఎంవీబీ అంటే ఎంకే పార్క్ ఉంటుందండి. ఆ ఎంవీబీ ఎంకే ఫ్లాట్కి ఆపోజిట్లోనే శ్మశానం. దాన్ని అలాగా కొంచెం పెద్ద రేకుల హైట్తో కట్టారు కానీ ఆ గోడ అంతా శ్మశానం. అది ఈజీగా మనకి శ్మశానం అని తెలుస్తుంది. కానీ చాలామంది హ్యాపీగా ఫ్లాట్లు తీసుకొని ఉన్నారండి. అలాగే ఇప్పుడు మన గురుద్వారా బస్ స్టాప్ ఉంది కదా, గురుద్వారా బస్ స్టాప్ పక్కనే శ్మశానం. కానీ బాగా సిటీ డెవలప్ అయింది కదండి. సో చాలామంది మనకి బరియల్ గ్రౌండ్స్ ఉన్న ఫ్లాట్లు అన్నీ తీసుకుంటున్నారు. అది మీరు కొంచెం ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు అంతగా భయపడట్లేదు, అక్కడ దెయ్యాలు ఉంటాయి అది ఇది అని. సో మీకు తక్కువ బడ్జెట్కి వస్తాను అనుకుంటే అలాంటివి తీసుకోవచ్చు. రోడ్డు హిట్లు ఉన్నా మీకు తక్కువ బడ్జెట్కి వస్తే తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏ ఫేసింగ్ తీసుకోవాలనేది చెప్పాను. అలాగే ఫిజికల్గా ఉండేటప్పుడు ఏ రోడ్డు ఎంత ఉండి తీసుకోవాలి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉండో తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మన సైట్ అంతా నచ్చాక సిట్టింగ్ అండి. ఇదేంటంటే బయ్యరు సెల్లరు మా మీడియేటర్స్తో కలిపి ఒక సిట్టింగ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ పర్ స్క్వేర్ యార్డ్ అలా ఒక 55,000 చెప్పారనుకోండి. సో అది ఎంతకి ఇస్తారు ఏంటంటే నెగోషియేషన్ ఉంటుంది కదా, బార్గెనింగ్ మరీ ఎక్కువ ఉండదు.
మీరు ఒక 3 నెలల్లో చేసుకుంటున్నారంటే ఒక 1000 రూపాయలు తగ్గుతారు. అలాగే 15 రోజులు చేసుకుంటే ఇంకొక 1000 అంటే ఒక 1000, 2000లోనే బార్గెనింగ్ ఉంటది. సో, అది సిట్టింగ్ ప్రాసెస్. అప్పుడేంటంటే మనకు ప్రైస్ ఓకే అయిపోయిన తర్వాత మనం టోకెన్ పేమెంట్ ఇవ్వాలండి. సో, బుకింగ్ అమౌంట్ అది ఎంతంటే మినిమమ్ మన 10,000 నుంచి 1,00,000, 2,00,000, 5,00,000 అంటే ఆ ప్రాపర్టీ కాస్ట్ బట్టి మనకి తీసుకుంటారు. మినిమమ్ 1,00,000, 2,00,000 ఇస్తే గానీ మనకి ఆ సైట్ తాలూకా సేల్ డీడ్ జెరాక్స్ గానీ, లింక్ డాక్యుమెంట్ జెరాక్స్ గానీ ఇవ్వట్లేదు చాలామంది. అంటే మనం చూసేటప్పుడు సిట్టింగ్‌లోనే ఒరిజినల్స్ ఎవరి పేరు మీద ఉంది, వీళ్ళా కాదని చెక్ చేసుకొని తీసుకుంటాం. సో, సిట్టింగ్ అయిపోయిన తర్వాత టోకెన్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి వీళ్ళు లింక్ డాక్యుమెంట్, సేల్ డీడ్ ఇస్తారు కదా! దాన్ని ఎక్కడంటే మనం చెక్ చేయాలి. ఒకటి సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో చెక్ చేయాలండి. నెక్స్ట్ మనం లీగల్ అడ్వైజర్‌ని పెట్టుకొని అతనికి ఒక 5,000, 10,000 ఇస్తే అంటే మినిమమ్ 5,000కి మొత్తం లింక్ డాక్యుమెంట్‌లన్నీ ఈ సైట్ మనం తీసుకోవాలా వద్దా అనేది అతనే క్లియర్‌గా చూస్తాడు. సో, ఇక్కడ ఎస్ఆర్ఓలో ఏం చేయాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళి మీరు సైట్ ఎక్కడైతే తీసుకున్నారో అది ఏ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకెళ్తే అది భీమిలియా, ఆనందపురమా, భోగాపురమా ఏ రిజిస్ట్రేషన్ పరిధిలో ఉంటే ఆ సైటు మధురవాడ ఎళ్లి సార్ ఈ సైట్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇది తీసుకోవచ్చా లేదా? ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉందా లేదా? 22A ఉంటదంటారు కదండీ! అలాంటివైతే మనకి రిజిస్ట్రేషన్ అవ్వదు. కొన్ని అన్‌రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ ఉంటాయి. మన దేవాలయ భూములు ఆ ఎన్ఓసి వచ్చినంత వరకు రిజిస్ట్రేషన్ అవ్వదు. సో, అదొకటి 22Aలో ఉంటే మీరు తీసుకోకపోవడమే బెటరు. అలాగే నెక్స్ట్ ఎస్ఆర్ఓలోనే మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రెజెంట్ డోర్ నెంబర్ వైస్ మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నది ఈ 2 తీసుకోవాలండి. తర్వాత లాయర్ దగ్గరికెళ్ళి సార్ ఈ సైట్ కొనుక్కోవాలనుకుంటారు. మొత్తం అంతా లీగల్‌గా కరెక్ట్‌గా ఉందా లేదంటే వాళ్ళే మనం సేల్ డీడు మన అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లోనే ఈసీ తీసుకుంటాం. అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, మార్కెట్ వాల్యూ ఇవన్నీ తీసుకుంటే లాయర్ గారు మొత్తం అంతా వెరిఫై చేస్తారు. అలాగే మీరు కూడా అది తీసుకునేటప్పుడు ఓనరు మీకు అమ్మేవాళ్ళు బతికుంటే పర్లేదు. హ్యాపీగా ఇబ్బంది లేకుండా ఉంటాయి. అలాగే అతను ఒకవేళ చనిపోయారనుకోండి, వాళ్ళ తాలూకా రిలేటివ్స్, బంధువులు అంటే వైఫ్ గానీ వాళ్ళు అమ్మితే అప్పుడేం చేయాలంటే ఎవరైతే ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో అతను చనిపోయినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆ డెత్ సర్టిఫికేటు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటారు. అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ చనిపోతే వాళ్ళ వైఫ్, ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటే వీళ్ళు ముగ్గురు వచ్చి మన సంతకాలు పెట్టాలి. అతని డెత్ సర్టిఫికేటు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా మన దాంట్లో సేల్ డీడ్‌లో పెట్టాలనమాట. సో, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. కొన్ని ప్రాపర్టీలు డైరెక్ట్ సేల్ డీడ్ కాకుండా జీపీఏ కమ్ సేల్ వస్తాయండి. అప్పుడు కూడా ఆ జీపీఏ కమ్ సేల్‌లో ముగ్గురు పేర్లు ఉంటాయి. కానీ సంతకాలు పెట్టినప్పుడు ఇద్దరు పేర్లు ఉంటాయి. సో, అయన్నీ చెక్ చేసుకోవాలి. సో, లీగల్ హెయిర్, డెత్ అంటే మనం నార్మల్‌గా చెక్ చేయాలి. కానీ మన లీగల్ అడ్వైజర్ గారు మనం చాలామంది లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా వెళ్తున్నారు. ఎందుకంటే మీరు కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 5,000, 10,000కి ఆలోచించకండి. సో, ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి. మనకు కూడా మీకు ఏమైనా అవగాహన ఉంటే మాలాంటి కొంచెం రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా ముందు కొన్ని ఓవరాల్‌గా మేము చూస్తుంటాం. ఇది ఎవరి పేరు మీదే, ఈ సేల్ డీడ్, దీని ముందు డాక్యుమెంట్ నెంబరు, దీనికి ఎలా వచ్చింది, దానిది ఎలా వచ్చింది, దానిది ఎలా వచ్చింది, మొత్తం ఆస్తి వివరం అంతా ఉందా లేదా, సో రోడ్లు కరెక్ట్‌గా ఉన్నాయా లేవా, హద్దులు కరెక్ట్‌గా ఉన్నాయా లేవా, సర్వే నెంబర్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, అలాగే ఎల్పీ నెంబరు అక్కడ ఉన్నదేంటి, ఇక్కడ ఉన్నదేంటి, ఆ ఎల్పీ నెంబర్ మనం ఓడా లేఅవుట్ ఎల్పీ నెంబర్ కొడితే ఇది వస్తుందా లేదా, సో అలాంటివి చెక్ చేసుకోవాలి. అలాగే ఎల్పీ నెంబర్ మనం ఏమైనా రాంగ్ ఉంటే అది సేల్ డీడ్‌లో చెప్తాను. అప్పుడు మళ్ళీ ఏమాత్రం తప్పు చేసినా రెక్టిఫికేషన్ అనే ప్రాసెస్ దానికి వెళ్ళాలి. సో అది లేకుండా ముందు మీరు కొంత మీకు అవగాహన ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. లేదా మీరు లీగల్ అడ్వైజర్‌కి వెళ్తే వాళ్ళు చెప్తారండి. సో లీగల్ ఒపీనియన్ అయిపోయి అంతా ఓకే, మీకు క్లియర్‌గా ఉందండి, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే, బ్యాంక్ లోన్ వస్తుంది అనుకుంటే, అప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ అగ్రిమెంట్ అండి. మన టోకెన్ పేమెంట్ ఇచ్చాక టోటల్ వాల్యూలో మినిమం 25% అమౌంట్ తీసుకుంటారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ₹1,00,00,000 ప్రాపర్టీ అంటే మీరు ఒక 25 లక్షలు వాళ్ళకి ఇస్తే అది మనకి ఆ డాక్యుమెంట్ వాల్యూ ఉంటుంది కదండి, వైట్ బ్లాక్, అలా మీరు ఒక ఆ రెండు కలిపి ఒక 25% అమౌంట్ ఎవరైతే సెల్లర్ ఉంటే వాళ్ళకి మనం ఇస్తే మన ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఆర్టీజీఎస్ కానీ, డీడీ కానీ,
సో వాళ్ళకి ఇస్తే మన పేరు మీద అగ్రిమెంట్ ఇస్తారు. సో నేను ఇతనికి అమ్ముతున్నాను. సో మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి. సో జనరల్‌గా అగ్రిమెంట్ అనేది ఒక 3 మంత్స్ ఉంటదండి. అంటే మనం తీసుకుని ఏ రోజైతే అగ్రిమెంట్ అవుతదో అక్కడి నుంచి 3 మంత్స్ టైమ్ టేకెన్. ఆ టైమ్ టేకెన్‌లో ముందు అగ్రిమెంట్‌లో ఇంత ఇచ్చేస్తారు. రిమైనింగ్ అమౌంట్ మీరు బ్యాంక్ లోన్‌కెళ్తే మొత్తం ఒక 80% అమౌంట్ బ్యాంక్ లోన్ ద్వారా బ్యాంకర్స్ డీడీ ఇస్తారు. చెక్ డీడీ. అలాగే రిమైనింగ్ అమౌంట్ మీరు దఫాలుగా అది అది నగదు రూపంలో ఇస్తారా? లేదా ఆన్‌లైన్ పేమెంట్ చేస్తారా? చెక్ ఇస్తారా? అనేది మనం మెన్షన్ చేసుకొని మన రిజిస్ట్రేషన్ దగ్గరికెళ్ళేటప్పటికి ఇవన్నీ క్లియర్ చేసుకోవాలండి. సో అది అగ్రిమెంట్. 25% అమౌంట్ మనం ఇవ్వాలి. నెక్స్ట్ దాని తర్వాతది బ్యాంక్ లోన్ అండి. సో మనకు అందరూ డబ్బులు ఉండవు కదండీ! మొత్తం అంతా బ్లాక్ అమౌంట్ పట్టుకొని క్యాష్ అది ఉండదు కదా! సో బ్యాంక్ లోన్‌కెళ్తారు. కొంతమంది గోల్డ్ ఇయన్నీ సెట్ చేసుకుంటారు. పర్సనల్ లోన్ అది. సో బ్యాంక్ లోన్‌లో కొన్ని టైప్స్ ఉంటాయి. ప్లాట్ పర్చేసింగ్ లోన్ ఉంటది. అలాగే హౌస్ అయితే హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి హౌసింగ్ లోన్ ఇలా ఉంటది. మీరు మీరు మీకు అవకాశం ఉంటే లోన్‌కెళ్తే బెటర్. ఎందుకంటే బ్యాంకర్స్ వాళ్ళ లీగల్ టీము, అక్కడ మార్కెట్ వాల్యూయర్స్ అంతా పర్ఫెక్ట్‌గా అది తీసుకొని ఓకే. ఇదంతా వర్త్ అనుకుంటేనే వాళ్ళు మనకి లోన్ ఇస్తారు. ఎందుకంటే రేపు పొద్దున్న లోన్ మనం కట్టకపోతే వాళ్ళు దాన్ని ఆక్షన్ ఏసి సేల్ చేసుకుంటారు కాబట్టి. అలాగే లీగల్ గూడా ఆళ్ళు మొత్తం క్రిస్టల్ క్లియర్‌గా చూస్తారండి. ఆళ్ళకి కూడా లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. అలాగే ప్రాపర్టీ వాల్యూయర్స్ ఉంటారు. మీరు లోన్‌కెళ్లారనుకోండి, మీకు ఏదైనా ప్రాపర్టీ లోన్ వచ్చిందంటే అది 100% జెన్యూన్ ప్రాపర్టీ అండి. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మన వడా ప్రాపర్టీస్‌కి, డీటీసీపీ ప్రాపర్టీస్‌కి లోన్‌లొస్తాయి. పంచాయతీలకి చాలా మట్టుకు రావు. సో మీరు పంచాయతీలు మీ పర్సనల్ ఒపీనియన్ అది. నేనెప్పుడూ వడా ప్రాపర్టీయే తీసుకోమని చెప్తాను. మీరు వడా ప్రాపర్టీ తీసుకుంటే మీరు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడున్నా మీ ప్రాపర్టీ సెక్యూర్‌గా ఉంటదండి. ఎవరు కబ్జా చేయరు. ఒకవేళ గవర్నమెంటే ఏదైనా డెవలప్‌మెంట్ కోసం ఇలాంటివి ఏదైనా ఎయిర్‌పోర్ట్‌లు అలాంటివొస్తే మీకున్న అప్పుడు గవర్నమెంట్ వాల్యూ కన్నా 4 టైమ్స్ ఎక్కువిస్తదండి. సో అదేం ఇబ్బంది పడవసరం లేదు. సో బ్యాంక్ లోన్ ఏంటంటే ఎక్కువ ప్లాట్ పర్చేసింగ్ లోన్‌కి ఎక్కువ నేను అబ్జర్వ్ చేసేది 7-12.5 మధ్యలో ఉంటది. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క టాటా క్యాపిటల్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటాయి కదా! హెచ్‌డీఎఫ్‌సీ గాని, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ అన్నీ లోన్‌లు ఇస్తారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒకలా ఇంట్రెస్ట్ ఉంటారు. అంటే మన డిపెండ్ అపాన్ క్రెడిట్ స్కోరు, మన మన 6 మంత్స్ పే స్లిప్స్, 6 మంత్స్ మన బ్యాంకు ట్రాన్సాక్షన్ ఉంటాయి కదా! అవన్నీ ఇస్తే వాళ్ళు మనకి లోన్ ఎలిజిబిలిటీ అంత ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వాల్యూ ఒక దాని మీద 20,000 ఉందనుకోండి. సో 20,000లో 80% అంటే 18,000 వరకు లోన్ వస్తది. రిమైనింగ్ మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. సో 80% లోన్ వస్తది. అదేంటంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9.5 అనుకుంటే 12.5 ఇలా ఉంటాయి కదా! సో యావరేజ్‌గా 15 సంవత్సరాలు డ్యూరేషన్ ఏసుకున్నారనుకోండి. మన ప్లాట్ కాస్ట్ ఒక 20,000 అనుకుంటే నెలకు ఒక 16,000 రఫ్‌గా ఈఎంఐ అవుతదండి. ఒక 15 సంవత్సరాలు. అలా కాదు ప్లాట్ కాస్ట్ 25,00,000 అనుకుంటే మనం ఒక 8,00,000 మనం డౌన్ పేమెంట్ చేయగలిగితే రిమైనింగ్ అమౌంట్ అంతా మనకి లోన్ వచ్చేస్తది. నెలకి 20,000 చొప్పున మనం ఈఎంఐ కట్టుకోవాలి. సో బ్యాంక్ లోన్ ప్రాసెస్ ఇదండి. అంటే బ్యాంక్ లోను మీకు మీ 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 హస్బెండ్ అండ్ వైఫ్ మీ సాలరీస్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. మీరు ఐటీఆర్ రిటర్న్స్ బట్టి ఉంటది. మీ క్రెడిట్ స్కోర్ బట్టి ఉంటది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఎంత అమౌంట్ ఇవ్వాలి, వీళ్ళు తీర్చగలరా లేదా దాన్ని బట్టి బ్యాంక్ లోన్ వస్తది. మీరు వడా ప్రాపర్టీలు బ్యాంక్ లోన్ ద్వారా తీసుకుంటే మీకు ఇంకా మంచిదండి. మొత్తం అంతా వాళ్ళే హ్యాపీగా మొత్తం అన్నీ చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే వాళ్ళు లోన్ ఇస్తారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్యాంక్ లోన్ అయిపోయిన తర్వాత మనకంతా రెడీ అయిపోద్ది కాబట్టి సేల్ డీడ్ అండి. ఈ సేల్ డీడ్ మాత్రం చాలా జాగ్రత్తగా మనం రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మన రిజిస్ట్రేషన్ ముందు స్టెప్ సేల్ డీడ్. ఇది మాత్రం డాక్యుమెంట్ రైటర్‌లు పాపం తెలియకన్నా అదన్నీ హ్యూమన్ ఎర్రర్స్, టైపింగ్ ఎర్రర్స్ వల్ల ఎల్‌పీ నంబరు ఫర్ ఎగ్జాంపుల్ 5/2020 ఉందనుకోండి. ఆళ్ళు మర్చిపోయి ఓవర్‌లుక్‌లో 5/2022 ఏసారనుకోండి. మొత్తం ఆ డాక్యుమెంటే తప్పులాగా అయిపోద్ది. రేపొద్దున్న మళ్ళీ దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవాలి. ఒకప్పుడు రెక్టిఫికేషన్ అంటే ఎవరైతే అమ్మారో, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళిద్దరూ వచ్చి అదొక ఇంకో రిజిస్ట్రేషన్ లాగా అమెండ్‌మెంట్, రెక్టిఫికేషన్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు దాన్ని తీసి కొత్త జియో వచ్చి సెల్ఫ్ రెక్టిఫికేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరిక్కడుంటే పర్లేదు. కొంతమంది మా కస్టమర్లు వేరే వేరే దేశాల్లో ఉంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా
ఈ దుబాయ్ వీళ్ళేంటంటే పాపం ఈ డాక్యుమెంట్ రైటర్స్ అనుకోకుండా చేసిన మిస్టేక్స్‌కి వాళ్ళు ఇప్పుడు ఇండియా వచ్చి వాళ్ళు మళ్ళీ సేమ్ రెక్టిఫికేషన్ ప్రాసెస్ అంటే రెండిట్లకి ఛాన్స్ ఉంటది. సో, అందుకనే డాక్యుమెంట్ రైటర్లు ఏం చేసినా ఒకటికి 10 సార్లు మనం వెరిఫై చేసుకోవాలి. మన ఆధార్ కార్డ్ నెంబర్ కరెక్ట్‌గా ఉందా లేదా? మన పాన్ కార్డ్ నెంబర్ కరెక్ట్‌గా ఉందా లేదా? మన ఆస్తి వివరంలో హద్దులు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? రోడ్డు కరెక్ట్‌గా ఉందా లేదా? ఎందుకంటే కొన్ని లేఅవుట్లు హద్దుల్లోని తేడా వస్తదండి. అంటే మనకి ఈస్ట్ ఉండాల్సింది వెస్ట్, నార్త్, సౌత్ ఉన్నప్పుడు అవి కొంచెం లీగల్‌గా ఇబ్బంది అయ్యి చాలా తీసుకోవట్లేదు. మనకు ఒక కంపెనీ వాళ్ళంటే డాక్యుమెంటు ఫిజికల్‌గా ఒకలాగా ఉంటది. డాక్యుమెంట్ ఒకలాగా ఉంటదని చెప్పి మన అక్కడ ఎస్ఆర్‌పురం నుంచి ఆ రూటు ఇలాగే భీమిలిలో ఆ లేఅవుట్లు ఉన్నాయండి. సో, ఆ లేఅవుట్ పేరు చెప్తే చాలామంది కరెక్ట్‌గా ఉండదని చెప్పి భయపడుతున్నారు. అందుకని మీరు అలాంటి తప్పు చేయకుండా సేల్ డీడ్ తయారు చేసినప్పుడు మీరు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవాలి. మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ ప్రాపర్టీ మీరే బాధ్యత. అలాగే మీరు ఎవరైతే లీగల్ అడ్వైజర్ ఫస్ట్ తీసుకున్నారో ఈ కరెక్ట్‌గా లింక్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్ జెరాక్స్‌లు వాళ్ళ దగ్గర కూడా సార్ సేల్ డీడ్ రెడీ అయిపోయింది. ఇది ఒకసారి మీరు చెక్ చేయండి. కరెక్ట్‌గా ఉందంటేనే మీరు రిజిస్ట్రేషన్‌కి వెళ్తామని చెప్పి వాళ్ళు మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చెక్ చేస్తారు మొత్తం అంతాన. సో, సేల్ డీడ్‌లో ఇలా తయారు చేసుకోవాలి. అలాగే మీరు సేల్ డీడ్‌లో మీరిక్కడ అందుబాటులో ఉంటే మీరే డైరెక్ట్ రిజిస్ట్రేషన్‌కి వస్తారు కాబట్టి అక్కడ మనకి ఫార్మ్ 32 అని ఒకటి ఉంటదండి ఆప్షన్. అంటే స్టాంప్స్ అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ స్టాంప్స్ యాక్ట్ ఫార్మ్ 32 అని చెప్పి మీరు అందుబాటులో లేనోళ్ళకి వేరే రాష్ట్రంలో ఉన్న, వేరే దేశాల్లో ఉన్న మీ తరపున రిప్రజెంటేటివ్ కింద వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్‌కి అటెండ్ అవ్వచ్చు. కానీ మీరేంటంటే అక్కడ సిగ్నేచర్ పెట్టి, థంబేసి, మీ ఫోటో వేసి మీరు పంపిస్తే ఇక్కడ మీ తరపున మీ పేరెంట్స్ గాని, ఎవరో ఒకరు మాలాంటోళ్ళు ఏజెంట్లు గాని మీ తరపున అటెండ్ అవ్వచ్చు. అంటే డాక్యుమెంట్ అంతా మీ పేరు మీద ఉంటది. కానీ మీ తరపున మేము అటెండ్ అవుతాం. ఓన్లీ రిప్రజెంటేటివ్. మిగతా డాక్యుమెంట్ రేపొద్దున మీరు అమ్ముకోవాలనుకున్న అన్నీ మీ పేరు మీద వెళ్తాయి. జస్ట్ మాకు పవరు మీ తరపున అటెండ్ అవ్వడానికి ఇస్తారు. అంటే సేల్ డీడ్‌లో మీరు అవకాశం ఉంటే ఇక్కడ ఉంటే మీరే వెళ్ళండి. మీరు వేరే దేశాల్లో ఉండి, వేరే రాష్ట్రాల్లో ఉండి అవకాశం లేకపోతే తప్ప 100% మీరే వెళ్ళడానికి ట్రై చేయండి. సో, సేల్ డీడ్‌లో మొత్తం షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ ఆస్తి వివరాన్ని ఆ పేజీ బాగా చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, ఎల్‌పీ నెంబరు, అలాగే సర్వే నెంబరు కరెక్ట్‌గా ఆ సర్వే నెంబర్‌లో మొత్తం అంతకుముందు ఏంటంటే 232లో పార్ట్ అని పెట్టేవారు. అలా పార్ట్ అని పెడితే అందులోనే ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకోండి, అది రేపొద్దున ప్రొహిబిటెడ్ లిస్ట్‌లోకి వెళ్తే రిజిస్ట్రేషన్ అవ్వదు. ఇప్పుడేంటంటే ఎగ్జాక్ట్‌గా ఏ సర్వే నెంబర్‌లోకి వస్తదో 232లో 4 అంటే 4 మెన్షన్ చేయాలి. మళ్ళీ పార్ట్‌లలో మెన్షన్ చేయకూడదు. సో, అది కూడా మీరు చాలా జాగ్రత్తగా సేల్ డీడ్ తయారు చేసినప్పుడు డాక్యుమెంట్ రైటర్‌కి అంటే ఇది మీ హార్ట్ అనమాట. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే మీకు ఒక గుండెకాయ లాంటిది. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మిగతా డాక్యుమెంట్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా పర్లేదు గానీ, ఆస్తి వివరం ఉంటది కాబట్టి అది పర్ఫెక్ట్‌గా ఉండేటట్లు ఒకటికి 100 సార్లు మీరు చెక్ చేసుకోండి. అలాగే లీగల్ ఒపీనియన్ ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళకెళ్ళండి. నెక్స్ట్ సేల్ డీడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. సో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి మనం మొత్తం అమౌంట్‌లన్నీ క్లియర్ చేసుకుంటాం. ఏదైనా బ్యాంక్ లోన్ అయితే ఆ రోజు వస్తారు వాళ్ళు ఎంఓడిటీ చార్జెస్ అన్నీ కట్టుకొని మీ తరపున బ్యాంకర్స్ చెక్ ఇస్తారు. వాళ్ళు మీకు డాక్యుమెంట్ మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటది. మీకు జెరాక్స్‌లు ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఏ రోజైతే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామో అది ఇప్పుడు స్లాటింగ్ సిస్టమ్ పెట్టాడు. ఆ రోజు ప్రకారం మీరు స్లాట్ బుక్ చేసుకొని అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు అలాగే ఇద్దరు విట్నెస్‌లు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డులు పట్టుకొని వెళ్తే అక్కడ ఏ స్లాట్ ప్రకారం మీ డాక్యుమెంట్ అంతా ఎవరైతే చేశారో డాక్యుమెంట్ రైటర్ మీకు మొత్తం అంతా సబ్మిట్ చేస్తారు. అలాగే అందులో పీడీఈ అని ఉంటదండి. పబ్లిక్ డేటా ఎంట్రీ అని. అందులో కూడా వాళ్ళు ఇస్తారు మనకి. చలానాలు అవి తీసినప్పుడు కొన్నిసార్లు పేరు ఫీమేల్ కొడతారు. ఇక్కడ మేల్ అని పెడతారు. అలాంటివి ఏం కాకుండా మీరు కూడా కొంచెం ముందే రేపు రిజిస్ట్రేషన్ అనగా ఆ రోజే గాబరా పడకుండా కొంచెం 2 డేస్ ముందే ఇయన్నీ రెడీ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు ఈజీగా ఉంటది. మీరు చలానా ఇప్పుడు కట్టినా దాని వ్యాలిడిటీ 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు పనిచేస్తదంట. సో, మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి బయ్యర్ వస్తారు, సెల్లర్ వస్తారు, ఇద్దరు విట్నెస్‌లు ఉంటారు. ఆధార్ కార్డులు పట్టుకొని ఆ తంబులు, ఈకేవైసీలన్నీ ఏస్తే రిజిస్ట్రేషన్ అవుతది. సో, అక్కడ దానికి అమౌంట్ ఎంతంటే అక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎంతుంటే దానికి 7.5% రిజిస్ట్రేషన్.
మనకు మొత్తం స్టాంప్ డ్యూటీ 7.5% అండి. అంటే అందులోనే స్టాంప్ డ్యూటీ ఉంటది, రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటది, యూజర్ ఛార్జెస్. ఈ 3 కలిపితే 7.5%. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వాల్యూ 4,500 ఉందనుకోండి ఒక దగ్గర. 200 గజాలు తీసుకుంటే మనకి ఎంత 9,00,000 అవుతదండి. ఆ 9,00,000కి 9,00,000 ఇంటూ 7.5% కొడితే మినిమం 85,000. సో మీకు రిజిస్ట్రేషన్‌కి ఈ 85,000 అనేది మీరు ఖచ్చితంగా గవర్నమెంట్‌కి పే చేయాల్సింది. మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అంటే ఒక సెక్యూర్ కింద తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మనకి పన్నుల రూపంలో అదొక పన్ను అనమాట. రిజిస్ట్రేషన్ ఫీజు. అది స్టాంప్ డ్యూటీ. సో 7.5%. సో నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ కొంత అమౌంట్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్ రైటర్లకి ఆ ఆఫీస్‌లో చేయాల్సింది. ఆ అమౌంట్ ఒక 0.5%. అలాగే కొంతమంది మీరు ప్రైవేట్ లేఅవుట్‌లో బిట్లు తీసుకుంటే వాళ్ళు డెవలప్‌మెంట్ ఛార్జెస్ అని సో ఇలాంటప్పుడే తీసుకుంటారు. సో రిజిస్ట్రేషన్‌కి జనరల్‌గా 7.5 గవర్నమెంట్ కట్టాలి. ఇంకో 2% మనకి ఈ ఆఫీస్‌కి, డాక్యుమెంట్ రైటర్‌కి చిన్న చిన్న ఖర్చులుంటాయి. అంటే ఇంచుమించు టోటల్ ఎంతైతే మనకు సేల్ లీడ్ చేస్తామో గవర్నమెంట్ వాల్యూ దానికి 7.5-9.5% మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే మీకు అన్నీ చెప్తాను కాబట్టి మీరు ఫస్ట్ నుంచి దానికి మీరు సంసిద్ధం అయ్యి ఉంటే మీకు ఎక్కడా ఉండదు. సో రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడంటే ఎవరు పడితే వాళ్ళకి డాక్యుమెంట్ ఇచ్చారు గానీ, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో మళ్ళీ లాస్ట్‌లో ఆళ్ళు తంబేస్తేనే అయితే అవకాశం ఉంటే ఆ రోజు స్కాన్ అవుతుంది. లేదు మనకు ఆ రోజు ఫైల్స్ ఎక్కువుంటే ఒక రోజు, 2 రోజులు టైం తీసుకుంటది. సో అప్పుడేంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయాక మీ పేరులో మీ పేరు ఈసీఐది మారాలి కాబట్టి కొంచెం టైం పడతది. మీరేం గాబరా పడకుండా ఒక 2, 3 రోజుల్లో మళ్ళీ వచ్చి అది తీసుకోండి. మీరు ఈ సేల్ డీడ్ ఉంటది కదా! మీ పేరు మారింది. సేల్ డీడ్. ఆ రిజిస్ట్రేషన్ అప్పుడే మీరెవరైతే ఓనర్స్‌కి మొత్తం డబ్బులు ఇచ్చారో వాళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్లు స్పైరల్ బైండింగ్ కొన్ని సీడీలో ఉంటాయి. సీడీల్లోను లేదంటే కొన్ని లేఅవుట్లు ఉంటాయి కదా! ఒక 4, 5 లింక్‌లో ఉంటాయి. అవి తీసుకుంటారు. ఆ రోజు డబ్బులు మీరు ఇచ్చేసిన వెంటనే మీకిది వస్తది. అలాగే లాస్ట్‌లో మీరు రిజిస్ట్రేషన్ అయిపోయాక 2, 3 రోజుల్లో ఈసీ చెక్ చేసుకుంటారు. ఇవన్నీ చాలా భద్రంగా మీరు అవకాశం ఉన్నంత వరకు స్కాన్ చేసుకొని మీ మెయిల్‌లో పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్ చాలా భద్రంగా దాసుకోవాలి. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే అదే రోజు మనకి కమిషన్. సో ఇప్పుడు మాలాంటి ఏజెంట్లు ఫుల్ టైమ్ చేసేది ఆ కమిషన్ కోసమే. సో అదే మేము ఏదైనా కంపెనీ బిట్లు చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ మీకు తెలిసిన స్వాతి గాని, భూమాత, చరణ్, బీబీజీ వాళ్ళేంటంటే కస్టమర్ దగ్గర మేము తీసుకోము. వాళ్ళు మాకు ఆ 2% కమిషన్ వాళ్ళిస్తారు. సో అది ఇబ్బంది లేదు. మా అకౌంట్‌లో రిజిస్ట్రేషన్ అయిన రోజు చెక్ గాని, అకౌంట్‌లో గాని డిపాజిట్ చేస్తారు. ఇప్పుడు ఈ కమిషన్ ఎంత ఇవ్వాలంటే ఇప్పుడు మనం రీసేల్ ప్రాపర్టీ చేసేటప్పుడు మోర్ దాన్ 1 సీఆర్ అయితే 1% అండి. బిలో 1 సీఆర్ అయితే 2% కమిషన్ అండి. మొత్తం మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఇది కమిషన్ అండి. అంటే అది మీరు కొంతమంది ఏం చెప్తారంటే ఓనర్స్ హరి మేము అంత ఇచ్చుకోలేము. నాకు ఒక 30,00,000 నాకు గజం 30,000 ఒక 500, 1000 ఎక్స్ట్రా చెప్పుకొని నువ్వే తీసుకో అంటారు. అంటే కొంతమంది ఓనర్స్ అలా చెప్తారు. కొంతమంది ఏంటంటే ఎంత క్లోజ్ అయినా మీకు 2% ఇచ్చేస్తా ఉంటారు. సో లేదంటే కొంతమంది గజానికి రూ. 1000 వాళ్ళ అవకాశం బట్టి అనమాట. వాళ్ళు ఆ విధంగా ఇస్తారు. సో ఇదండి కంప్లీట్‌గా ప్రాసెస్. మీకు జస్ట్ మరొకసారి గుర్తు చేస్తాను. మీరు కొత్తగా మొట్టమొదటిసారి జీవితంలో సైట్ కొనుక్కునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక 11 స్టెప్‌లు ఉంటాయండి. ప్రతీదీ క్షుణ్ణంగా మీరు తీసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ ఏ ఫేసింగ్ తీసుకోవాలి. మీ జాతకం ప్రకారం ఏది సూటబుల్ అయితే అది. మీ జాతకం మీ పుట్టిన తేదీ వెళ్ళిపోతే మీ పేరు బలం బట్టి కూడా మీకు తీసుకుంటారు. ఎక్కువ మంది 2 రోడ్ కార్నర్‌లు నార్త్ ఈస్ట్‌లో, సౌత్ ఈస్ట్‌లో తీసుకుంటారు. తర్వాత నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, తర్వాత ఈస్ట్ నార్త్, తర్వాత వెస్ట్ సౌత్ ఫేసింగ్. తర్వాత ఫిజికల్‌గా చూసేటప్పుడు రోడ్లు చూడాలి. 40 ఫీట్ రోడ్లు, 30 ఫీట్లు 30 ఫీట్ తక్కువ ఉంటే తీసుకోకూడదు. నెక్స్ట్ మీకు అవకాశం ఉంటే 100 ఫీట్, 80 ఫీట్, 60 ఫీట్ ఉంటే మీరు అదృష్టవంతులు. అలాగే ఎన్ని గజాలు తీసుకోవాలనుకుంటే మీకు అవకాశం ఉంటే 267 వరకు తీసుకోండి. 167 నుంచి 3 ఫ్లోర్లు. అది దాటి మీకు అవకాశం ఉంటే 300, 310 కన్నా 360 గజాలు తీసుకుంటే మీకు 4 ఫ్లోర్లు వస్తది. నెక్స్ట్ మధ్యలోకి వెళ్ళకన్నా 600 గజాలకు వెళ్తే 5 ఫ్లోర్లు వస్తది. అలాగే మీకు చెప్పాను కదండీ బరియల్ గ్రౌండ్‌లు ఉన్నవి, సెల్ టవర్లు ఉన్నవి అలాంటివి తీసుకోకపోవడం మంచిది.
అలాగే ప్రార్థనా స్థలాలకి దగ్గరలో ఉంటే అది మన రేపొద్దున రీసేల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో అది తీసుకోకూడదు ఫిజికల్గా సైట్ చూసేటప్పుడు. నెక్స్ట్ సిట్టింగ్ ప్రాసెస్. సో అంతా మనకి డాక్యుమెంట్ అంతా నచ్చాక సిట్టింగ్లోనే మనం 1,00,000 2,00,000 ఇస్తే దాన్ని టోకెన్ పేమెంట్ అంటారు. ఆ టోకెన్ పేమెంట్ అమౌంట్ అనేది ఎవరైతే అమ్ముతున్నారో సెల్లర్ వాళ్ళకి ఇస్తే మనకి సేల్ డీడ్ లింక్ డాక్యుమెంట్ ఇస్తారండి. దాన్ని పట్టుకొని మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం. అక్కడ ఈసీ తీయిస్తాం, అలాగే మార్కెట్ వాల్యూ తీయిస్తాం. తర్వాత ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చో లేదా ప్రోబిటీ రిజిస్టర్ ఉందా లేదా వాళ్ళే చెక్ చేయమంటాం. తర్వాత లీగల్ అడ్వైజర్ మన లీగల్ వెరిఫికేషన్కి వెళ్ళి సార్ ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాను, ఇదంతా క్రిస్టల్ క్లియర్గా డాక్యుమెంట్ ఉందా లేదా చెప్పండి అని చెప్తాం. ఓకే అనుకుంటే నెక్స్ట్ అగ్రిమెంట్ మనంతా నచ్చాక 25% టోటల్ వాల్యూలో ఈ అమౌంట్ మనం సెల్లర్కి ఇస్తే మీ పేరు మీద అగ్రిమెంట్ ఇస్తారు. దాన్ని పట్టుకొని మీరు బ్యాంక్ లోన్కి వెళ్తారు. సో అగ్రిమెంట్లో టర్మ్స్ అండ్ కండిషన్ అంతా రాసుకోవాలి. మినిమం 3 months, ఇబ్బంది ఏం లేదు. అంతా అనుకున్న టైంకి అయిపోద్ది. కొంచెం కావాలని టైం మీరు ఎక్స్క్యూజ్ చేయండి, మధ్యలో పేమెంట్లు అన్నీ అవుతాయి. సో అగ్రిమెంట్ అయ్యాక బ్యాంక్ లోను, ఈ బ్యాంక్ లోన్ అనేది టోటల్ గవర్నమెంట్ వాల్యూలో 80% ఇస్తారు. అది కూడా ఏంటంటే ఈఎంఐ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మినిమం 7 నుంచి 12.5, యావరేజ్గా ఎక్కువ 9 నుంచి 12.5 ఉంటుంది. ఒక్కొక్క బ్యాంకు ఒకలా ఉంటుంది. అది మీకు మీ ఈఎంఐలు, పాత క్రెడిట్ స్కోరు, మీ బ్యాంక్ స్టేట్మెంటు, మీ పే స్లిప్స్, మీ హస్బెండ్ వైఫ్, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, దానిపైన మీకు ఎంత అమౌంట్ రావాలనేది డిపెండ్ అయి ఉంటుందండి బ్యాంక్ లోను. తర్వాత నెక్స్ట్ సేల్ డీడ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సేల్ డీడ్లో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అస్సలు ఇది మొత్తం హార్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్. అందులో ఒక్క చిన్న కరెక్షన్ కూడా లేకుండా చూసుకోవాలి. ఎల్పి నెంబర్ కరెక్ట్గా ఉండాలి, సర్వే నెంబర్ కరెక్ట్గా ఉండాలి, సర్వే నెంబర్లో పార్ట్లు అవి ఉండకూడదు. మొత్తం ఎక్కడైతే మీ ప్లాటు ఏ సర్వే నెంబర్లోకి వస్తుందో అదే మెన్షన్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి, పాన్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి, హద్దులు కరెక్ట్గా ఉండాలి, రోడ్డు తూర్పు పడమర ఉత్తర దక్షిణ కరెక్ట్గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ సేల్ డీడ్లో. మీరు ఎన్ఆర్ఐలు కానీ వేరే స్టేట్లో ఉంటే ఫామ్ 32 ఉంటుంది. ఆ ఫామ్ 32లో ఫస్ట్ సెల్లర్ ఉంటుంది, దాని సెకండ్ దాంట్లో మీరు ఉంటారు. మీరు వేరే స్టేట్లో ఉంటే మీరు సంతకము, నెక్స్ట్ తంబు, ఫోటో వేసి పంపిస్తే మీ తరపున మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరొకరు రిజిస్ట్రేషన్కి అటెండ్ అవుతారు. నాలాంటి వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. అది ఫామ్ 32 వాళ్ళ పేరు మీద ఇస్తే మొత్తం అంతా మీ పేరు మీద అవుతుంది. కానీ మీ తరపున మీరు అక్కడ వేరే దేశంలో వేరే రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మేము వెళ్తాం. అది సేల్ డీడ్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో బయ్యరు సెల్లరు ఇద్దరు విట్నెస్లు వెళ్తాం. సో దానికి ముందు రోజే పబ్లిక్ డేటా ఎంట్రీ అని చెప్పి ఎంటర్ చేస్తారు, చలనాలు అన్నీ కొడతారు. మనకి మొత్తం రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అంటే స్టాంప్ డ్యూటీ 7.5, అందులోని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జెస్ అంతా కలిపి టోటల్ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంటే దాంట్లో 7.5. ఈ చిన్న చిన్న ఖర్చులు మనకి ఆ డాక్యుమెంట్ రైటర్ గాలికి అన్ని ఇచ్చినవి అంతా కలుపుకొని ఒక 9.5, ఒక 200 గజాలు 4,500 అయితే మీకు చెప్పాను కదా రఫ్గా ఒక 85,000 అవుతుంది. సో అది రిజిస్ట్రేషన్ ఫీజు. సో అక్కడితో అంతా క్లియర్. తర్వాత మీ తంబులు అన్నీ వేసిన తర్వాత మరుసటి రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ 2 రోజుల తర్వాత మీకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో రిసీవ్డ్ వాళ్ళ పేరు మీద ఉంటుంది, ఎవరి డాక్యుమెంట్ తీసుకోవాలనేది వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పాత ఎవరైతే ఉన్నారో అమ్మేవాళ్ళు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని ఈ ఫైల్ అన్నీ తీసుకొని మీరంతా జాట్ చేసుకుని అన్నీ స్కాన్ చేసుకొని మీరు ఒక మెయిల్లో పెట్టుకోండి. సో దాని తర్వాత ఈసీ చెక్ చేసుకుంటే మీ పేరు మీద వస్తుంది. సో అక్కడ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్లు. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే కమిషన్ ప్రాసెస్. సో అదేంటంటే జనరల్గా మోర్ దెన్ 1 year అయితే 1% ఇస్తారు, బిలో 1 year అయితే 2% ఇస్తారు. సో మా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఆ కమిషన్ బేస్డ్ మీద బతుకుతాం కాబట్టి అది మీరు కొంతమంది ఇవ్వడానికి ఇబ్బంది పడకుండా హ్యాపీగా, ఎందుకంటే మొత్తం ఈ ప్రతి స్టెప్లో ఇన్ని స్టెప్స్లో మీకు దగ్గరుండి చేసేదంతా మాలాంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. సో నేను అవ్వచ్చు లేదా ఎవరైనా ఆ సర్వీస్ అనేది ఇప్పుడు డైరెక్ట్గా మాకు రీసేల్ ప్రాపర్టీలు అయితే మేము ఒక్కలే ఉన్నాం, 2-3 ఉంటాం, అందరికీ కలుపుకుంటే ప్రసాదం అయిపోద్ది, 30-40 వేలు వస్తుంది. సో మీరు కంపెనీ వాళ్ళ దగ్గర ప్లాట్ కొనుక్కుంటే కంపెనీ వాళ్ళు మాకు కమిషన్ ఇస్తారు. మీ దగ్గర మేము కొనుక్కుంటే మీరు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళ దగ్గర మేము తీసుకుంటాం. అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది, యావరేజ్గా ప్రతి ప్రాపర్టీకి 2-3 ఉంటారు. సో ఇది కమిషన్ ప్రాసెస్ అండి. సో ఇంతవరకు మొత్తం మీకు ఈ లెంత్ వీడియో అయినా సరే మొత్తం
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతీది క్రిస్టల్ క్లియర్‌గా చెప్పాను. మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఈ వీడియో చూస్తే మీకు మొత్తం అంతా క్రిస్టల్ క్లియర్‌గా అర్థమవుతదని నేను ఆశిస్తున్నానండి. సో, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఎలాంటి ప్రాపర్టీ అమ్మాలన్నా, కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నంబర్ 9550040047 అండి. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరి అని ఉంటదండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు గాని, మీ కుటుంబ సభ్యులకు గాని ఎవరికైనా ప్రాపర్టీ కావాలంటే నన్ను రిఫర్ చేయండి. మీరు ఇంతవరకు లాస్ట్ వరకు నా వీడియో చూసారంటే నా కంటెంట్ నచ్చిందని ఆశిస్తాను. ఇంత ఓపిక చూసుకొని ఈ 50 మినిట్స్ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్ల సో, ఇలాంటి మోర్ వీడియోస్ చేయాలని అనిపిస్తుంది నాకు. సో, ఈ వీడియోల వల్ల మాకు కమిషన్ అదంతా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా కస్టమర్లకి థ్యాంక్ యూ సో మచ్. బై బై. మా వ్యూవర్స్‌కి, మా సబ్స్క్రైబర్స్‌కి థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్. బై బై.